బస్సు ఎక్కిన 5 నిమిషాలకి పురుడు వచ్చేది. ముసలోళ్ళు అనేవాళ్ళే ఎక్కలేరు అందులో. ఆడవాళ్ళు మగవాళ్ళు అట్టు కొట్టేది. ఒక బస్సుకి 2 బస్సులు జనం ఉంటున్నారు. స్కూల్ పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. అది ఉద్యోగాలు చేసేవాళ్ళకి ఎంత ఇబ్బంది. నా ఇంట్లో ఉంటాడు కదా, ఇలాగా ఆడవాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు, గెంటెత్తే పసకం తడిపోతున్నాం. ఇప్పుడు ఈ ఆర్టీసీ అనేది, ఉచిత బస్సు అనేది ముసలోళ్ళకు, వికలాంగులకు, గర్భిణీ స్త్రీకు పెట్టి ఉన్నవాళ్ళకి తీసి పడాలి. పింఛన్ అయితే చేయతే రేపు 1వ తారీఖు కనుక ఈవేళ ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నారు. క్యాల్మెంట్కి డబ్బులు వేస్తానన్నది మానేసుకోవాలి. క్యాల్మెంట్కి డబ్బులు వేసేప్పుడు ఇంకేం చేస్తారు, బోర్డర్ స్కూల్ ఇంకెళ్తే ఎత్తేయాలి. ఇంకా అలా అయితే ఏంటంటే సాటి అమ్మతోటి సరిగంగతనం ఎత్తే ముసలమ్మగుండి మొసలెత్తుకుపోయిందని ప్రధానమంత్రి చెప్పినా, ప్రెసిడెంట్ చెప్పినా, ఎమ్మెల్యే చెప్పినా జడ్సివారు. ఇప్పుడు ఆయన కొట్టగా వెళ్తున్నారు ఇల్లు. ఇప్పుడు గవర్నమెంట్ చాలా పథకాలు ఇస్తుంది కదా అందరికీ, రేషన్ అని, పింఛన్ అని. ఇప్పుడు కొత్తగా ఫ్రీ బస్సులు స్టార్ట్ చేశారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? రేషను బాగానే ఉంది, పింఛను బాగానే ఉంది. ఫ్రీ బస్సులు వచ్చాక జనం అయితే చెప్పుకోవడం మాట. నేనైతే ఒకసారి రాజమండ్రి వెళ్ళాను ఫ్రీ బస్సులోని వచ్చిన తర్వాత. అంటే అప్పుడు మరీ ఘోరంగా ఉంది. ఇప్పుడైతే జనం చెప్పుకుంటున్నారు, టీవీలో చూపిస్తున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు అట్టు కొట్టేది కిక్కిరిసిపోతున్నారు జనం. ఆ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఎన్ని అనార్థాలు జరుగుతున్నాయో ప్రభుత్వం ఎందుకు పెట్టిందో అది వేస్ట్. ఎందుకు వేస్ట్ అంటే, ఇప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా ఈ అమ్మలకి వెళ్ళిందని ఆ అమ్మలకి వెళ్ళిందని ఈ అమ్మాయి అందరూ కలిసి గుళ్ళకి వెళ్ళిపోవడం, లేకపోతే షాపింగ్లకి వెళ్ళిపోవడం, చుట్టాలింటికి వెళ్ళిపోవడం, సంస్థకి వెళ్ళిపోవడం, పేరెంటానికి వెళ్ళిపోవడం, ఇలా అన్ని సామూహికంగా వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి పడితే అక్కడ ప్రయాణం చేసేస్తున్నారు. ఆ ప్రయాణం చేయటం వల్ల ఇంట్లో అత్తగారు ఉంటుంది, మామగారు ఉంటాడు, తల్లి ఉంటుంది, ముసలోళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, భర్త ఉంటారు. ఇంతమంది అవస్థలు పడిపోతారు. ఒక్కొక్కో ఏదో ఒకటి ఉంటుంది. ఇవన్నీ వదిలేసి ప్రతి బస్సు ఫ్రీ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఇంట్లో ఈ జనం అంతా ఎంత ఇబ్బంది పడతారు. ఒక బస్సుకి 2 బస్సులు జనం ఉంటున్నారు. స్కూల్ పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే స్కూల్కి వెళ్ళే టయానికి లేదు, ఇంకేమి టయానికి లేదు. ఇది వరకు భీమవరం నుంచి రావులపాలెం వెళ్తూ ఉంటే స్కూల్ పిల్లలు వాళ్ళ టయానికి వాళ్ళు ఎక్కివారు. అప్పుడే కొంచెం ఎక్కిరిసినట్టుంది. ఇప్పుడు స్కూల్ పిల్లలు, మగపిల్లలు, ఆడపిల్లలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఈ ఆడవాళ్ళు ఫ్రీ బస్ పెట్టాక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రయాణాలు చేసేస్తున్నారు. ప్రయాణాలు చేసి అందులో ఒక 50 మంది శాంతంగా ఉంటే, బస్సు ఎక్కితే అందులో 10 మంది శాంతంగా ఉంటే 20 మంది కజ్జాలకు దువ్వేసుకుంటున్నారు. దువ్వేసుకుని ఇంకా జుట్లు పట్టుకుని కొట్టేసుకుని మగవాళ్ళకి విలువ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. ఆర్టీసీ ఈ గవర్నమెంట్ అసలు ఎందుకు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం ఈ పథకాలు? ఆ పథకం వేస్ట్. నా లెక్క ప్రకారం అయితే వేస్ట్. ఇప్పుడు నేనే డబ్బులు ఏందండి, ఉన్న వర్ణాలు ఆడ మగ అందరూ సంపాదించారు. మా రాజులు, లేకపోతే ఇంకో కులం, 4 కులాలు 5 కులాలు ఉన్నారంటే ఒక భర్త సంపాదింస్తే గుట్టిగా ఇంట్లో బతకవలసిన వాళ్ళు మేమే లేనోళ్ళు, అందరూ ఉన్నవాళ్ళు. అష్టడు వర్గాలు ఉన్నాయి. మొగుడు పెళ్ళం కష్టపడుతున్నారు. ఇప్పుడు యానాదోళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరూ కష్టపడతారు. చేపలాటోళ్ళు వాళ్ళిద్దరూ కష్టపడతారు. ఉన్న వర్ణాలు అందరూ ఇద్దరు కష్టపడతారు. లేనోళ్ళు అంటూ ఏమీ లేరు. ఇవాళ బ్యాంకులకి వెళ్తే వాళ్ళ దగ్గర 25 కాసులు బంగారం ఉంటే మన దగ్గర 4 కాసులు బంగారం ఉంటుంది. అదేం చేత ఇళ్లలోని పని చేసుకుంటారు, పిల్లలు పాటాడతారు, పెద్దోళ్ళు పాటాడతారు, ముసలోళ్ళు పాటాడతారు, అన్నీ ఉంటాయి. కానీ ఈ మధ్యతరగతి వాళ్ళకి ఆర్టీసీ ఏదో లాభదాయకం ఉంటుంది. కానీ ఇప్పుడు అలా నోర్లు పడేసుకుని ఈ మధ్యతరగతి వాళ్ళు అందులోకి వెళ్ళి కూర్చోలేరు. వాళ్ళతోటి పడలేకపోతున్నారు. ఈ మగోళ్ళకి చాలా ఇబ్బంది. కానీ ఇదంతా కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళ మీద పడేయటమేమో అనుకుంటున్నాను. నాకు తెలుసున్న చదువులు నేను 3వ తరగతి చదువుకున్నాను. నాకు ఎన్న దాంట్లో అది మాత్రం చాలా ఇబ్బంది. కానీ రాబోయే కాలంలో కూడా ఆర్టీసీ తీసిపడేయాలి. ఎందుకు ఈ ఉచిత బస్సు తీసిపడేయాలి, ఆర్టీసీ కాదు, ఉచిత బస్సు తీసిపడాలి. ఆ సమయానికి వెళ్ళలేకపోతున్నారు. ఈ ఉస్మాన్ అమలక్కలు అంతా ఎక్కిపోతున్నారు, అందులో గొడవ పడిపోతున్నారు. నిజంగా పొద్దున్నే మొగుడు కొట్టు పెట్టుకుని ఇంట్లో చక్క పెట్టుకుని పిల్లల్ని పంపుకుని పరుగుని మనకి డబ్బులు ఫ్రీ బస్ ఇచ్చాడు కదని ఎక్కేప్పుడు వాళ్ళ అవస్థలు ఇంత అంతా కాదు. ఎందుకంటే కథాకాలక్షేపాలకి, షాపింగ్లకి, గుళ్ళకి, ఇంకో దుక్కి సామూహికంగా ఒక నేనే ఉన్నాను. ఎండే సక్కువకారండి, ఎండారండి ఉచిత బస్సే కదా అని వెళ్ళిపోతున్నాను. అది ఉద్యోగాలు చేసేవాళ్ళకి ఎంత ఇబ్బంది, పిల్లలు చదువుకునే వాళ్ళకి ఎంత ఇబ్బంది. రాయితీలు ప్రభుత్వం అలాంటి వాళ్ళ గురించి పెట్టిందేమో, బాగానే ఉంది. కానీ ఇలాంటివన్నీ పడైపోతున్నాయి. ప్రభుత్వం ఏం చేసినా మంచిగా చేస్తుంది, కానీ అవి కొన్ని షెడ్ అయిపోతున్నాయి. రోడ్డు రవాణా సంస్థ ఉంది, ఎలా ఉంది? మొన్న వార్తల్లో చెబుతున్నాడు, రోడ్డు రవాణా సంస్థ డబల్ చేస్తామని చెబుతున్నాడు. అది చూస్తే ఎంతో వేతన పడిపోయింది. ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల ఆటోలకి డబ్బులు వేస్తున్నారు. ఆటోలు చూస్తే చదివి వేసుకోము, ఉద్యోగాలు లేక ఒక ఆటో కొనుక్కుంటున్నాడు. సీరియల్ ఆడి సాయంత్రానికి దొరికితే 1, 2 దొరికితే వెళ్తే ఆడు అక్కడ సెంటర్ నిండా పెట్టుకుంటున్నాడు.
50 రూపాయలకి నేను భీమవరం వస్తానండి 500 ఇవ్వండి అంటున్నాడు. ఏదైనా అర్జెంట్ వస్తే రోడ్డు రవాణా సంస్థ బాగోలేదు. ఇలా ఉంది. ఒకటి మంచిగా చెప్తే ఒకటి చెడ్డ. నయ్యం గర్భిణీ స్త్రీలకి బస్సు ఎక్కిన 5 నిమిషాలకి పురుడు వచ్చేస్తుంది. దెబ్బరాట్లు ఉన్న పురుడు వచ్చేస్తుంది, కతుకులు ఉన్న పురుడు వచ్చేస్తుంది. ఇంకా వికలాంగులు ముసలోళ్ళు ఇంకేమీ లేరు, ఎక్కలేరు అసలు. ముసలోళ్ళు అనేవాళ్ళే ఎక్కలేరు. అందులో చాలా కష్టం. బస్సు వెళ్తూ ఉంటే పడిపోయేవాళ్ళు పోతారేమో అంత భయం వేసిపోతుంది బస్సు ఎక్కడ. కానీ 190 మంది అంటాం కూడా అంటున్నారు. పాప ఏదొచ్చినా దేవుడికి ఏదైనా ఆ దేవుడికి కనికరం లేదంటాం. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడికి కనికరం లేదంటాం. పెట్టుబడికి కాశీ చెట్టుకి రాళ్ళ దెబ్బలని ఒకటి మంచి ఆలోచింటే దానికి చెడ్డ అవుతుంది. కానీ రాబోయే కాలంలో ఈ ఆర్టీసీ ఉచిత బస్సు అనేది తీసిపడేయటం మంచిది. నా ఇంట్లో ఉంటాడు కదా, వెళ్తాం గొప్ప బస్సు ఎక్కుదామని చూస్తాం. ఈలాగా ఆడవాళ్ళు వచ్చి ఏం చేస్తారు, గెంటెత్తే బస్సుని తడిపోతున్నాం. ఆడు సత్తాడు పోతాడు, ఎవరికి ఎంత అవుతాడు. మేమైతే ఇలాంటి ముసలోళ్ళు అయితే ఆడిచ్చి పింఛన్ డబ్బులతోటి 1600 ఇచ్చి రాను కొన్ని రావులపాలెం అని అమ్మాయి ఉంది వెళ్ళటానికి 1600 కావాలి. ఎక్కడ వెళ్తాం బస్సులోని నయ్యమే. వెళ్ళాక ఇంకా ఆటో కట్టించుకుని వెళ్ళగా 600, రానగా 600, 1200 భీమవరం వెళ్తానికి. మొన్న ఈ వారం బస్సులో అంటే డబ్బులు కదా, ఎవడెక్కుతారు గమని ఎక్కడ వెళ్ళి ఏలూరు బస్సు ఏదో ఎక్కేవాళ్ళం. పెద్దమ్మ ఇంటికి వెళ్ళేవారు. అది ఇంకా అలా ఎక్కలేము. ఇంకా ఎక్కడ ఛాన్స్ లేదు కదా. ఇంకా ఒకవేళ కర్మకాయలు ఇక్కడ నుంచి ఏదో ఆటో కట్టించుకుంటే భీమవరం 500. 500 ఎక్కి ఉచిత బస్సు ముసలోళ్ళకి 10 రూపాయలు లేవు. ఇంక చూపిస్తే సరిపోతుంది కనుకుంటే ఈ లోపు ఇంకా ఆ భయంకరమైన బీపీలు అవి రేజ్ అయిపోయి ఈ గొట్టలాట్లు, ఈ దెబ్బలాట్లు, ఆ ఇరికేట్లు ఏం పట్టలేదు. ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఫ్రీ బస్ పెట్టి కడుపుతోటున్న వాళ్ళకి పెడితే బాగుంటుంది. అంతే లేనటువంటి ఏకరంగులకి, గర్భిణీ స్త్రీలకి, ఉద్యోగాలు చేసేవాళ్ళకి ఇటువంటిది కలక్షేత్రం మంచిది. కానీ ఇది గవర్నమెంట్కి డబ్బులు కట్టేసి ఇక్కడ మామూలు గవర్నమెంట్ జాబ్ సూర్య ఎందుకది ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టి కడుతున్నారు. ఇది ఏమైనా ఉపాయం ఉంటుందా? 4-3 ఉన్నారు పిల్లలు, రావట్లేదు. అందరూ దానికి వెళ్ళిపోతున్నారు. ఉండగా అయితే 16 మంది ఉండేవారు. ఉండగా 50 మంది కూడా ఉండేవారు. ఈ స్కూల్ పిల్లలకే సంవత్సరానికి 15,000 వేసేవాడు. తర్వాత ఏమో తల్లి పథకం ఏదో ఇచ్చేవాడు. కాబట్టి ఈ పిల్లలని జోళ్ళని, ఏయో బూట్లని, బ్యాగులని, కోడిగుడ్డని, కూరని, అయ్యని మంచి చూసి ఫోటోలు పెట్టేవారు. ఈయన చేయట్లేదు అంటలేదు. ఈయన ఏం చేశాడు, క్యాల్మెంట్కి కూడా పెట్టేశారని చెప్పుకుంటున్నారు. అందుకని ఏం చేస్తున్నారు, ఈ పిల్లలు సామాన్యంగా పక్కింటి పిల్ల క్యాల్మెంట్కి వెళ్తుంటే మా పిల్లలు ఎందుకు బోర్డర్ స్కూల్కి వెళ్ళాలి, ఈ డబ్బులు ఆడే ఎత్తున్నారు కదా ఈ పిల్లలు బోర్డర్ స్కూల్ క్యాల్మెంట్కి వెళ్ళి. అందుకే 6 అయిపోయారు. 20 మంది 27 మంది పిల్లలు ఉండేవాళ్ళు 6 పిల్లలు. అదైనా దయాదారి భిక్షం కింద ఆ పిల్లలకి దండబెట్టి మళ్ళీ బాత్రూములు, ఆడోడుకో బాత్రూమ్, మగోడుకో బాత్రూమ్, ఇవన్నీ గవర్నమెంట్ ప్రధానమంత్రులు అన్నీ బాగానే చేస్తున్నారు. వికలాంగులకేంటి, వీళ్ళకేంటి బాత్రూములు, లేడీస్కి ఏంటి, మగపిల్లలకేంటి వేరువేరుగా ఉండాలి, అన్నీ బాగానే చేస్తున్నారు. ఎన్ని లక్షలు, ఇప్పుడు 50 లక్షలు పెట్టి ఎంతో పెట్టి కడుతున్నారు. 30 లక్షలు. అదే మరి సూర్యలేదంటారు కదా. ఏమో మన ఊళ్ళో వాళ్ళు ఎవ్వరు లేరు. శ్రీరామపురాన్ని ఎవ్వరు పిల్లలు లేరు. అది వాళ్ళు 2, 3, 4 ఉన్నారు అంతే మొత్తం మీద. ఎవ్వలో ఉంది కదా. ప్రగతికి వెళ్తున్నారు. ఇంకో క్యాల్మెంట్లు ఉన్నాయి, 2-3 క్యాల్మెంట్లు ఉన్నాయి కొన్ని ఊళ్ళోని. అక్కడికి వెళ్ళిపోతున్నారు. బస్సులు వచ్చేస్తాయి, బస్సులు వేసేసారు. ఇప్పుడు ప్రతిభ క్యాల్మెంట్ ఉంది, బస్సు ఉంది, బస్సు వెళ్ళిపోతుంది, బొమ్మలో ఎక్కించేస్తారు. ఈడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ఆడెంత ఎత్తున్నాడు ఎటు వచ్చినా కదా అన్నం పెట్టి వండి పంపేస్తున్నారు పిల్లలు. ఇక్కడ అయితే తల్లి తండ్రి ఎవరో ఒకళ్ళు దింపేవారు. ఇప్పుడు బస్సులు కట్టుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాలంటీర్లు చేసే వాళ్ళు, వాళ్ళు మామూలుగా బళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, పిల్లలు ఎక్కించుకెళ్ళి ప్రగతి గడ్డ క్యాల్మెంట్లు గడ్డ దింపేసుకుంటున్నారు. కొన్ని ఆదిత్య ఉంది, భీమవరం నుంచి వస్తుంది, కొంతమంది ఆదిత్యాలో చదివించే వాళ్ళు ఉంటున్నారు. క్యాల్మెంట్లు డబ్బులు వేసేప్పుడు ఇంకేం చేస్తారు, బోర్డర్ స్కూల్ ఇంకెళ్తే ఎత్తేయాలి. ఇంకా అలా అయితే అవి మరి రోడ్లు బాగోక ఇంటికి ఒక కార్లు, ఇంటికి ఒక మనిషికి ఒక బండి, ఇన్ని రకాలు ఉంటున్నాయి. రోడ్లు ఎక్కితే ప్రమాదాలు. కాబట్టి ఏం చేస్తారు మరి ఊళ్ళో దగ్గర, మరి ఊళ్ళో బడి ఎందుకు మరి? ఏనాడో పుట్టబడ్డండి. పోస్ట్ ఆఫీస్ ఉండేది, బడి ఉండేది, ఇవన్నీ ఉండి ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు వచ్చాక పోస్ట్ ఆఫీస్ అయ్యి తీసేసారు అనుకో, ఈ రకంగా ఉంటాయి. ఇప్పుడు శ్రీరాంపురాన్ని 30 లక్షలు పెట్టి కడుతున్నారు. ఎందుకు? 3-4 ఉన్నా ఎందుకు కడుతున్నారంటే నిజంగా సూరు లేదనుకో, గవర్నమెంట్కి ఏమని చెప్తారంటే శ్రీరాంపురాన్ని సూరు లేదు, అందుకని మేము అక్కడ పంపుతున్నాం అని చెప్పి మళ్ళీ జనమే చెప్తారు. దాని గురించి సూరు కడుతున్నారు 30 లక్షలు పెట్టి. క్యాల్మెంట్ డబ్బులు వేస్తున్నారని అంటున్నారు. నాకు తెలియదు, అందరూ అనుకోవడమే తప్ప నా మనవలు కానీ మునిమనవలు కానీ ఎక్కడ క్యాల్మెంట్లో చదివిన వాళ్ళు ఇప్పుడు లేరు. మా పెద్ద మనవరాలు కూడా బోర్డర్ స్కూల్లో, ఎంప స్కూల్లో
చదివి ఫస్ట్ క్లాస్ వచ్చి 10th బీవీరాజ్ కాలేజీలో డబ్బులు తెచ్చుకుంది. ఆనాటి నుంచి ఈ వరకు శివారు గ్రామమైన కాలేజీలో చదివి 2 లక్షల రూపాయల జీతంలో చదివిన ఉంది. అలాగే ఉన్నారు, ఇలాగే ఉన్నారు. చదువు వచ్చి విధానం ఉండి పిల్లలు చదువు క్రమశిక్షణగా ఉంటే ఎక్కడైనా చదువు వస్తుంది. ఇది వరకు బోర్డర్ స్కూల్లో చదివితే ప్రైవేట్ క్లాసు ఏమన్నా 10th అయిపోయిన పిల్లల చేత ఊళ్ళోనే ప్రైవేట్ చెప్పించుకునేది. ఏంటంటే సాటి అమ్మతోటి సరిగంగతనం ఎత్తే ముసలమ్మగుండి మొసలెత్తుకుపోయిందని వాళ్ళు కాలమంటికి వెళ్తున్నారు, వీళ్ళు కాలమంటున్నారు. తర్వాత డబ్బు కూడా ఈ బోర్డర్ స్కూల్లో వేసే డబ్బులు అక్కడే వేస్తున్నారు కదా. మన పిల్లలకి మన ఇంటికాడ కానీ దోశ ఏదో వేసేసి కదా అన్నం చేసి పెట్టేస్తే పిల్లలు వెళ్ళిపోతున్నారు కదా అనుకుంటున్నారు. ఆ పిల్లలు వెనక్కి తిరిగి వస్తారో ఇంటికి వస్తారో చాలామంది అయితే ఇక్కడే ఊళ్ళో కాబట్టి ఆ మధ్యాహ్నం టైం పని నుంచి వచ్చాక బళ్ళు వేసుకెళ్ళి తీసుకొచ్చి కూడా కొంతమంది ఇలాగ ఉంటున్నారు. కానీ ప్రతి గ్రామానికి ఇలాగే ఉంది. సొల్యూషన్ ఏంటంటే రాబోయే కాలంలో అయినా క్యాల్మెంట్కి డబ్బులు వేస్తానన్నది మానేసుకోవాలి. బోర్డర్ స్కూల్కి పిల్లలు వచ్చేలా చూసుకోవాలి. ఈనాటికి కనీసం 100 సంవత్సరాలు మరి 200 సంవత్సరాల గురించి అయితే చెప్పుకోవడం నేను ఎరుగుతుంది. ఎప్పుడు బోర్డర్ స్కూల్. అప్పట్లో కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే ఒక ఆయా ఉండేది, ఇంటింటికి బతిమాలు తీసుకెళ్ళి టీకాలు వేస్తున్నారని చెప్పి సేలో దాకో పెట్టేవారు. ఆ టీకాలు ఏంటంటే పుల్లడిపోతాయని భయం కింద ఉండేవారు. ఆ టీకాల విధానం ఏంటో అప్పట్లో తెలిసింది కాదు. ఎవడో గవర్నమెంట్ వాడు వస్తా అంటే ఇలా వేసేస్తాడు, కలుగులు అడిపోతాయి, పుల్లడిపోతాయి అనేవారు. దానివల్ల రోగనిరోధక శక్తుల గురించి వేస్తున్నాడని అప్పట్లో మనకు తెలియదు. అంతగా భయపెట్టినా ప్రజలే ముఖ్యమంత్రులని ప్రధానమంత్రిని భయపెట్టి రోజులు వచ్చేసినాయి. ఇదిగో బెల్లముక్క అంటే ఓటేసీలాగా అయిపోయాం. ఈ వరకు ప్రధానమంత్రి చెప్పినా, ప్రెసిడెంట్ చెప్పినా, ఎమ్మెల్యే చెప్పినా, జడ్జి గారు, పోలీసులు చెప్పినాను. ఇప్పుడు ఆయన కొట్టగా వెళ్తున్నారు. ఏంటంటే నేర్పించారు కదా, గవర్నమెంటే నేర్పినప్పుడు మినిస్టర్ కాడి నుంచి ప్రధాని కాడి నుంచి నేర్పించేసారు. ఏం చెప్తారు? ఇదిగో ఇప్పుడు మంచినీళ్ళు వాటర్ పెట్టారు. కొనుక్కున్న నీళ్ళ కంటే ఎంత తేటగా ఉంటున్నాయి. ఎలా వస్తున్నాయి నీళ్ళు? ఏనాడు ఈ నీళ్ళు పోసుకుంటున్నాం అంటే ఇందులో కొంతమంది అంటారు అందులో అయ్యో కలిపేస్తున్నారు తాకండి అంటారు. మరి అవి వాడకపోతే అవి పొద్దున్న సాయంత్రం కూడా గంట సేపు ఇస్తున్నాడు. 15 బిందులు 20 బిందులు నీళ్ళు వస్తున్నాయి. మరి ఆ శ్రీరాంపురాన్ని మరి ఆ పెద్దలంతా పూసుకుని ఆ సబ్జెక్టు అడిగి తెచ్చిన గురించే కదా ఊరంతా సౌకర్యపడుతున్నాం. ఇప్పుడు స్కూల్లో 5-6 ఉన్నాం. మరి ఆ పెద్దలంతా ఏకమై ఈ మనకు స్కూల్ లేకపోతే రేపు పొద్దున్న పిల్లల భవిష్యత్తు ఇయ్యాలా ఉండదు కదా, రేపు వచ్చే తరానికైనా ఉండాలని ఇప్పుడు స్కూల్ కట్టాం. అంగన్వాడీ కూడా ఉంది. అంగన్వాడీలో కూడా ఊరికినే పేరుకి అదైనా ఏమో మా మనవరాలు సీతారాంపురాన్ని కడుతుంటుంది. బియ్యం ఇస్తున్నారమ్మా, అది బియ్యమే. ఎందుకంటే అమ్మమ్మ మీరు పట్టుకెళ్ళిపోండి అన్నారు. ఒక గర్భిణీ స్త్రీల కంటే మంచి బియ్యం ఇస్తారు కదా అనుకుని వండితే కోటా బియ్యమే బాగున్నాయి. మరి అలా ఉన్నాయి. ఎక్కడికి వెళ్తే 5 లీటర్లు నెలకి పాలు ఇస్తారు. అవి ప్యాకెట్లు పాలు. అవి టీ పెట్టుకుంటే ఏదో వగరగా ఉంటుంది. ఏయో బీన్స్ పాలు అవి మాకే ఇచ్చేస్తున్నారు. మేమేం చేస్తున్నాం? ఏదో ఇలా వాడుతున్నాం. పెద్దోళ్ళకి కదా పడేయలేక చెనుగొప్పు వచ్చి ఇస్తారు. ఇంత బెల్లం లేదు. మరి అది 30 రోజులకి 30 గుడ్లు ఇస్తారు. తర్వాత అటుకులు ప్యాకెట్ ఒకటి ఇస్తారు. బియ్యం అయితే మాత్రం దారుణంగా ఉన్నాయి. మరి ఆ బియ్యం గర్భిణీశ్రీ వెళ్ళట్లేదు. గవర్నమెంట్ ఏయో కొంత చెయ్యాలని అన్నీ మంచి పనులు చేస్తూ ఉంటే ఎక్కడికక్కడే ఆ గవర్నమెంట్ బియ్యం అని గవర్నమెంట్ గుడ్లు అని అన్నీ ముద్రికి పడతా ఉన్నాయి. ఎక్కడికక్కడే మోసం. బియ్యం పథకం బాగుందమ్మా, పింఛన్ ఒకటి బాగుందమ్మా. పింఛన్ అయితే చేయతే రేపు 1వ తారీఖు కనుక ఈవేళ ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నారు. అప్పుడు ఆడుండగా ఇంకా 1వ తారీఖుని ఇచ్చేవారు, వాలంటీర్లు ఇచ్చేవారు. 2 మనుషులు ఊరంతా తిరిగేసి 7 అయ్యేప్పటికి పింఛన్లు ఇచ్చారు. గవర్నమెంట్ జీతాల్లాగా బతుకుతున్నాం మాలాంటి పెద్దోళ్ళు అందరం కూడా. ఆయనకి 4000 ఇస్తారు, నాకు 500 ఇస్తారు. ఊరి పరంగా అయితే అలాంటివి బాగున్నాయి. కానీ రోడ్లు కూడా డబల్ రోడ్లు చేస్తారు అంటున్నారు. చెయ్యాలి. అదే అమ్మా ప్రభుత్వం తన పదవిలోకి వెళ్ళి సొంత డబ్బులు ఇస్తాడంటే ఈ చేతులు పెడతాడు, ఈ చేతులు లాక్కుంటారండి. ఈ పెట్టిందే సూత్రం నేను లాక్కుని చూడండి కదా. ఇప్పుడు మన పిల్లలే చదువుకుంటున్నారు, లక్షలు పోసి చదివించడం, వాడికి ఉద్యోగాలు వస్తున్నాయి, అందులో కట్ అయిపోతూ ఉంటాయి. ఆ కట్ అయిపోయి ఇలా వస్తూ ఉంటారు. అంతే కదా. మరి బడ్జెట్ సమావేశాలు ఇవి ఇప్పుడు బంగారం రేటు చూస్తే ఇంత అలా పెరిగిపోతుంది. ఏం చెప్తారా? మిగతా దేశాలకు వెళ్ళకపోతే ఇక్కడ బతకనే దారి లేదు. ఇక్కడ బతకడానికి దారి ఉన్న అమెరికా, లండన్ అంటే పెద్ద స్థాయి అని వెళ్ళిపోతున్నారు. అక్కడ నీకు 4 లక్షలు వచ్చింది, ఇక్కడ 1,00,000 రూపాయలు వచ్చింది, సమానమే. జనం ఎందుకు వెళ్తున్నారంటే అమ్మా, ఇక్కడ చూస్తే ఏమున్నా డబ్బులు తాజాగా సరిపోతుంది. మరి ఇంట్లో పిల్లల్ని పోషిస్తే దారి లేదు. బతకాలన్నా ఇక ఇప్పుడు మగోడు సరైనోడు వస్తే ఏది తోట ఉండదు. ఆఖరి రూపాయలు వెళ్ళిపోవచ్చు ఎదరికి. కానీ మగోడు చచ్చిపోతే ఆడెక్కడి నుంచి ఎక్కడికి పెడితే
ఆడతో కేవలం ఎక్కువ ఏ కట్ట ఏది చేసో లేకపోతే కుట్టో లేకపోతే ఇంకోటి చేసో సంపాదించదు అనుకో, ఇది ఎలా సంపాదించిందని అడుగుతారు జనం. తాగుడు తగ్గితే మరి గవర్నమెంట్ ఈ డబ్బు ఎలాగ వస్తుంది? 50 రూపాయలు చేస్తే 400 అమ్మాలి. ఈ చేతితోటేమో 4000 జీతం ఇస్తున్నారు. 100కి కొంచెం ఇంచుమించు 40-50 మంది వచ్చాక నా డబ్బులు మళ్ళీ మళ్ళీ అయిపోవాలి. గవర్నమెంట్ కట్టేది ఉంచకూడదు అక్కడ. మీలాంటి వాళ్ళు ఉద్యోగాలు చేసిన వాళ్ళు అందరూ కట్ చేయకపోతే ఆడెక్కడి నుంచి అడుగు చెప్తాడు? అది పడుకుని చెప్పడు డబ్బు, ఆడ జేబులో డబ్బు వాళ్ళు అందరూ ఉద్యోగాలు చేస్తే అమెరికా వెళ్తే డబ్బు ఎక్కువ వస్తుంది కదా అనుకుంటున్నారు. అది మా మామగారు ఉద్యోగం చేస్తుంది, ఇంత వస్తుంది, ఓ 30,000 దాకా కట్ అయిపోతాయి. ఆ కట్ అయిపోయి వెనక్కి రిటర్న్ చేసి ఇలాంటివన్నీ ఇస్తున్నారు మమ్మల్ని. ఇప్పుడు చదువుకుని చదువు ఫ్రీ అంటున్నారు, ఇంకోటి ఫ్రీ అంటున్నారు. ఉద్యోగం వచ్చిన తర్వాత అందులో డబ్బులు కట్ అయిపోయి ప్రతి దానికి డబ్బులు కట్టాయి. ఇప్పుడు ఇతర దేశాల్లోనంటే నాకు తెలియదు, ఇతర దేశాల్లో ఇంత అలా కట్ అవ్వండి మరి. అందుకే అమెరికా, లండన్ విలువ ఉంటుందని వెళ్ళిపోతున్నారు. అక్కడ కూడా ఇబ్బందులు అయిపోయి అటు ఇటు కాకుండా కొంతమంది జనం బాధపడుతున్నారు. అక్కడ అమెరికా కూడా ఆడ వెళ్ళిపోమంటాడు, ఇంకొకళ్ళు వెళ్ళిపోమంటారు, ఏ యుద్ధాలు జరిగితే వచ్చేయమంటారు. కొంతమంది ఉంటున్నారు, కొంతమంది పోతున్నారు, ఎన్ని రకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఆ 4,000 ఇవ్వలేదనుకో కనీసం గుళ్ళో తుడుచుకుంటాను, 2,000 వస్తాయి. ఆ 4,000 ఇస్తున్నారు కదా, సద్వినియోగం చేసుకోవచ్చు కదా అన్న ఆలోచన వస్తుంది. ఇంకా సొల్యూషన్ అంటే మనం ఏం చెప్పలేం. ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగం చదువుకోలేని వాళ్ళకి ఏ ఉద్యోగం ఇస్తారో అది పంచాయతీ పరంగా చూసుకుని, అయ్యో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, వీళ్ళకి ఏదైనా చూపించాలని పంచాయతీ పరంగా చదువుకోలేని మానవుళ్ళకి వీళ్ళు ఏదైనా దారి చూపించాలని చూపించాలి. పాపం చూపించారు అనుకో, ఏమంటే సచివాలయం కానీ తుడిచి తడుగుడ్లు అయి పెడతారా, మీకు 3,000 ఇస్తారని వాళ్ళు అడగలేరు, మేము వెళ్ళలేము. చదువుకున్న వాళ్ళు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళకి 4,000 ఇస్తున్నారు, 3,000 ఇస్తున్నారు, 10,000 ఇస్తున్నారు. చదువుకుని ఏదైనా వ్యాపారం పెట్టుకోండి అంటున్నారు. అవి కూడా బోళ్ళని లోన్లో ఇస్తున్నారు వాళ్ళకి కూడా. అందులో నీ ఉద్యోగానికి అలవాటు పడిపోతే పేరు ఉంటుందని కొంతమంది ఉద్యోగం గురించి ఎందుకు ఏదో లోన్ ఇస్తానంటే కదా తెచ్చుకుని ఏదో వ్యాపారం చేసుకుని బతుకుదాం కదా అని కొంతమంది వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 100కి 10 మంది అలాగే ఉన్నారు. మన ఇంట్లో మనమే మార్చలేకపోతున్నాం మన పిల్లల్ని, మనల్ని. ప్రభుత్వం ఎంతమందిని ఏం చేయగలుగుతుంది? అందరికీ అలవాటైంది ఏదో చేస్తే మనం కొంత ముందుకు వెళ్ళి ప్రజల్లో మంచి పొందొచ్చు కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటే ఒక అందుకు పెడితే ఒక అందుకు వస్తుంది. ఇప్పుడు ఈ ఆర్టీసీ అనేది, ఉచిత బస్సు అనేది ముసలోళ్ళకో, వికలాంగులకో, గర్భిణీ స్త్రీకో పెట్టి ఉన్నవాళ్ళకి తీసి పడాలి. అప్పుడు ఈ ట్రాఫిక్ తగ్గుతుంది, వాళ్ళ ముగ్గురికి అవకాశం ఉంటుంది. ఆ డబ్బులు ఉంటే రోడ్లు ఇంకో విధంగానే తెచ్చి రోడ్లు వేస్తారని రాత్రి చంద్రబాబు నాయుడు వార్తలు చెప్తున్నాడు. పునరుద్ధరణ చెయ్యాలని. మరి ఆయన కూడా 1.5 సంవత్సరం అయింది బయటకు ఈ జాబ్ వచ్చి. మరి అది ఎంతో మునిగిపోయి ఉంది కదా, అదంతా తేల్చొచ్చేవాడు కొంతమంది అటు వెళ్ళిపోతారు, ఇటు వెళ్ళిపోతారు, ఆడిని దింపేస్తారు. నేను పెద్దగా తప్పే చెప్పాను, ఒప్పే చెప్పాను, క్షమించండి, నాకు ఇలా జరిగితే బాగుంటుందని. ఈ ఉచిత బస్సు అనేది వేస్ట్ అని నాకు అనిపిస్తుంది. ఈ వీడియో గురించే కాదు, నార్మల్గా కూడా నేను ఎప్పుడూ అంటాను. ఎప్పుడు అంటానంటే దాన్ని చూసి అంటున్నాను అంతే. ఎరగనోళ్ళకి తినకలు నేర్పడం ఇది. కానీ బోర్డర్ స్కూల్కి వెళ్ళేలాగా క్యాల్మెంట్లకి డబ్బు వేస్తున్నారని అనుకుంటున్నారు. అది మానేసి బోర్డర్ స్కూల్లో పిల్లలు పెంపొందించి ఏ ఊరి పిల్లలు ఆ ఊర్లో చదువుకుంటే ఇబ్బంది ఉండదు కదా. ఒక మ్యాథ్స్ ఉన్నాడు, పిల్లలు పెరిగితే ఇంకో మ్యాథ్స్ వస్తున్నారు. తర్వాత చదువుకుని ఉద్యోగం లేదనుకున్న పిల్లలు 10th డిగ్రీయో ఇంటరో పాస్ అయిపోయిన పిల్లలకి క్యాల్మెంట్ ప్రైవేట్ చెప్పుకుంది. ఆ పిల్లల్ని ఊళ్ళో చదివించుకుంటే ప్రతి తల్లి తండ్రి కూడా మన ఊరు బాగుపడుతుంది, స్కూలు బాగుపడుతుంది. మన పిల్లలకి ప్రమాదాలు తగ్గితే మన పిల్లలు వచ్చినారా లేదని టెన్షన్ పడవలసిన అవసరం కూడా ఉండదు. దయచేసి అలా అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను. అదంతా భవిష్యత్తుకి బోర్డు స్కూల్లో చదివిన వాడికే భవిష్యత్తు మంచిది. క్యాల్మెంట్ ఏంటి, ఏదో అమెరికా వెళ్తావా లేకపోతే ఇంకో వెళ్ళిపోతాం, మొత్తం అందరూ వెళ్ళిపోతారా? ఇంగ్లీష్ లేకపోతే తెలుగు లేకపోతే ఎక్కడికి ఇబ్బందే కదా. ఇంగ్లీషు హిందీ అంటున్నారు. ఈ ప్రతిదీ క్యాల్మెంట్ పెట్టేస్తే క్యాల్మెంట్లు ఎందుకు? క్యాల్మెంట్ సొంతంగా పెట్టుకుంటున్నారు. మనం గవర్నమెంట్ పెట్టింది కదా, అది మనం సొంతంగా పెట్టుకుంటున్నాం. సొంతంగా పెట్టుకుని మనిషికి వచ్చేంత డబ్బు అని చెప్పి వాళ్ళు నెలకే ఎంత చెప్పి తీసుకుంటారండి. అంతే గవర్నమెంట్ అయిపోతుంది దానికి డబ్బు. గవర్నమెంట్ తల్లిదండ్రులు చెప్తుంది, ఆయనకే ఇట్లేదు. బోర్డు స్కూల్ పెట్టుకోవాలి. బోర్డు స్కూల్ పెట్టుకుని ఇప్పుడు మధ్యాహ్నం భోజనాలని అయ్యని శుభ్రంగా ఏంటి కోడిగుడ్డు వేసి పెడుతున్నారు, ఇంకోటి వేసి పెడుతున్నారు, ఇంకోటి వేసి పెడుతున్నారు, రకరకాలుగా పెడుతున్నారని. ఈ వారం ఒకటి ఇక్కడ 30-40 మంది ఉండేవారు పిల్లలు. కోట బియ్యం, నిరుడి బియ్యం వచ్చి స్వర్ణ బియ్యం, పాత బియ్యం మంచి ఇచ్చేవారు. నెంబర్ 1 క్వాలిటీ వచ్చింది.
నెంబర్ 1 క్వాలిటీ వచ్చి ఇప్పుడు రావట్లేదు అయ్యి, ఇప్పుడు తగ్గినాయి. నెంబర్ 1 క్వాలిటీ అప్పుడు వచ్చింది. 7 పిల్లలు ఉన్నా మాస్టర్కి 60,000 జీతం తప్పట్లేదు, వండి వాళ్ళకి తప్పట్లేదు. స్కూళ్ళు పోయినాయి, పునరుద్ధరణ చెయ్యాలి, మనం పిల్లలు లేరని మానేయకూడదని ఈ ఊరి పెద్దలందరూ అనుకుని అందరూ కూడా సచివాలయం నుంచి మొత్తం ఆ పాతది అలా పడగొట్టి వదిలేయకుండా కడుతున్నారు. 40 లక్షలు 30 లక్షలు పెట్టి కడుతున్నారు. మరి అందులో పిల్లలు వచ్చేలా చూసుకోవాలి కదా.